హాయ్ ఫ్రెండ్స్, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లేక బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉందా? మీరు ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ని చూడాలనుకున్నా, లేక 2-3 డేస్ మినీ స్టేట్మెంట్ అకౌంట్ని చూడాలనుకున్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ రిజిస్ట్రేషన్ సర్వీస్ ద్వారా లేక బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ రిజిస్ట్రేషన్ సర్వీస్ ద్వారా మీ ఫోన్లోనే 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ని లేక 2-3 డేస్ మినీ స్టేట్మెంట్ని లేక ఇతర బ్యాంకింగ్ సర్వీస్ని వాట్సాప్ రిజిస్ట్రేషన్ సర్వీస్ ద్వారా మీ ఫోన్లోనే బ్యాంకుకి వెళ్లకుండా చూసుకునే అవకాశం ఉంది. ముందుగా మనం 9022690226 ఈ నెంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లోనికి వెళ్ళి హాయ్ అని మెసేజ్ ఇవ్వాలి. వెంటనే బ్యాంక్ మీరు వాట్సాప్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్కి రిజిస్టర్ చేసుకోలేదు, అందుకని WAREG మీ అకౌంట్ నెంబర్ టైప్ చేసి 7208933148కి మెసేజ్ పంపించమని చెప్తుంది. మనం మెసేజ్ చేయగానే యువర్ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ వయా SMS హ్యాస్ బీన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఆర్ యూ ఎన్ ఎగ్జిస్టింగ్ SBI కస్టమర్? మీరు మా SBI కస్టమరా అని మెసేజ్ వచ్చినప్పుడు ఎస్ అని క్లిక్ చేయాలి. SBI వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేస్తూ ఎస్ నో అని చూపిస్తుంది. మనం ఎస్ అని క్లిక్ చేయాలి. మనం వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేయడానికి మన అకౌంట్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. మన అకౌంట్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి OTP పంపిస్తుంది. ఆ OTP ఎంటర్ చేయగానే డియర్ కస్టమర్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ SBI వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ అని వాట్సాప్ మెసేజ్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనకి గెట్ బ్యాలెన్స్, గెట్ మినీ స్టేట్మెంట్, కన్ఫర్మ్ KYC, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇలా బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది. ఈ సర్వీసెస్లో నాకైతే గెట్ మినీ స్టేట్మెంట్ ఒక 2-3 డేస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ కావాలి, అందుకని నేనైతే గెట్ మినీ స్టేట్మెంట్ అని క్లిక్ చేశాను. వెంటనే నా వాట్సాప్లో 3 డేట్స్లో జరిగిన డిపాజిట్స్ ట్రాన్సాక్షన్స్ అయితే కనిపించాయి. ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ చూడాలంటే వుడ్ యూ లైక్ టు వ్యూ మోర్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేసినప్పుడు ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ని అయితే చూపిస్తుంది. 2-3 డేస్ ట్రాన్సాక్షన్ చూడడం కాదు, కనీసం ఒక 6 నెలల ట్రాన్సాక్షన్ చూడాలంటే మోర్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. మోర్ సర్వీసెస్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్లో రిజిస్టర్డ్ అకౌంట్ స్టేట్మెంట్, డిపాజిట్ అకౌంట్ స్టేట్మెంట్, లోన్ అకౌంట్ స్టేట్మెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం రిజిస్టర్డ్ అకౌంట్ స్టేట్మెంట్ అని క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ అకౌంట్ స్టేట్మెంట్ చూడాలంటే మన బ్యాంక్ అకౌంట్కి ఈమెయిల్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. మన అకౌంట్కి ఈమెయిల్ ID రిజిస్టర్ అయ్యి లేకపోతే దెర్ ఈజ్ నో ఈమెయిల్ ID రిజిస్టర్డ్ ఆన్ యువర్ అకౌంట్ అని ఆ ప్రొసీజర్ అంతటితో ఆగిపోతుంది. మన అకౌంట్కి ఈమెయిల్ ID కనుక కనెక్ట్ చేసి ఉంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు మన అకౌంట్ స్టేట్మెంట్ కావాలో స్టార్ట్ డేట్ మంత్ ఇయర్ వైస్గా ఎంటర్ చేయమని చూపిస్తుంది. మనం స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత 4 డిజిట్ పాస్కోడ్ అంటే అప్పటికప్పుడు ఈ నెంబర్ని మనమే సెట్ చేసుకుని ఎంటర్ చేయాలి. మనం 4 డిజిట్ పాస్కోడ్ ఎంటర్ చేసి మన రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే యువర్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అని మనకి 6 నెలల స్టేట్మెంట్ మన ఈమెయిల్కి డెలివరీ అయ్యిందని వాట్సాప్ మెసేజ్ అయితే చూపిస్తుంది. మనం మన 6 నెలల అకౌంట్ స్టేట్మెంట్ని ఈమెయిల్లోనికి వెళ్ళి PDF డ్రైవ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన 6 నెలల అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని అయితే చూడవచ్చు. మనం అకౌంట్ స్టేట్మెంట్ కోసం వాట్సాప్ ప్రాసెస్ ఎలా చేసామో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా వాట్సాప్ ప్రాసెస్ ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.